జిల్లా నారాయణపురంలో పుట్టిండు. మొదలు ఫారెస్ట్ ఆఫీస్లో ఆయనకు ఉద్యోగం వచ్చింది, అది వదిలిపెట్టేసిండు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఏపీసీఎస్సీ అని చెప్పి ఒక సంస్థతో ఉద్యోగాలు ఇచ్చేది. దాంట్లో తను పరీక్ష రాసి పాస్ అయ్యి మన జిల్లాకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేయటం కోసం నిజామాబాద్ జిల్లాకు వచ్చింది. అది 72, 73 ప్రాంతాల్లో వచ్చింది. అసలు ఉద్యోగాలు కావాలంటే దొరికే పరిస్థితి లేదు. ఒక్క అటెండర్ పోస్ట్ కోసం ఉద్యోగం ఉన్నది రండి అంటే ఒక్క అటెండర్ పోస్ట్ కోసం 500 మంది దరఖాస్తులు పెడుతున్నారు. కానీ తను ఎల్డీసీ అప్పుడే తను కనీసం ఒక 5-6 వేల జీతం ఉంటుంది. అయినా ఈ దేశంలో ఏం పరిస్థితి ఉంది? ఈ దేశంలో పేదవాళ్ళకి తిండి ఎందుకు దొరకలేదు? కష్టం చేసేవాడికి ఫలితం ఎందుకు దక్కట్లేదు? కాబట్టి కష్టపడే వాడికి ఫలితం దక్కాలనేటటువంటి ఆలోచనతో తాను ఒక 4-5 ఉద్యోగస్తులు కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విప్లవ కమ్యూనిస్టు పార్టీ అనేటటువంటి సంస్థలో పనిచేస్తూ ఈ ప్రాంతంలో ఉద్యమాన్ని మొదలు పెడదాం అనుకున్నారు. అట్లా మొదలు పెడుతున్న క్రమంలోనే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తున్నాయి. ఆ ఉద్యమాల నుంచి బయటపడాలంటే మరి ఏం చేయాలా? నిర్బంధం పెంచాలని చెప్పి ఆడుతున్నారు. వాస్తవంగా ఉన్న పరిస్థితి ఏంటి? ఇలా రైతులు 13 నెలలు ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసిండ్రు. ఎందుకోసం చేసిండ్రు? వాళ్ళు ఇండియాకి ఏమన్నా కావాలని చేసిండ్రా? మా రైతులు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెళ్తలేదు, మాకు కనీసం మద్దతు ధరలు వస్తలేవు, కాబట్టి మేము ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దేశంలో అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే కాకుండా తిండి లేక చేస్తున్నారు, మందులు లేక చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి 13 నెలలు 750 మంది రైతులు చచ్చిపోయారు. ఢిల్లీని ఆనుకొని మొత్తం ఓట్లని దిగ్బంధనం చేసి అప్పుడు మోడీ తాను తెచ్చినటువంటి 3 చట్టాలు ఏదైతే రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిండో ఆ చట్టాలను నేను ఉపసంహరించుకుంటున్నా, రైతాంగానికి నేను క్షమాపణ చెప్తున్నా, ఏది ఏమైనా ఖచ్చితంగా మేము రైతులకు ఉపయోగపడేటటువంటి విధంగా పనిచేస్తాం, మేము చేసింది తప్పే అని చెప్పి అంగీకరించినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. మన సొంతం కోసం కాదు, ఎందుకోసం? అందరి కోసం అని చెప్పి అట్లా అందరి కోసం పనిచేసినప్పుడు మాత్రమే మనకి ఏమవుతుంది. ఇలా కోడి ఇట్లా ఉన్నది, దాన్ని నీళ్ళలో పడేసినాం అనుకో అది మునుగుతుందా? కొట్టుకపోతుంది. అదే ఒక మంచు గడ్డ వేసినాం అనుకో అది తేలుతుందా? తేలేదు. అందుకోసం మహనీయుడు మావో ప్రజల కోసం మాట్లాడటం కొట్లాడటం అంటే హిమాలయ పర్వతాల కంటే గొప్పది. అదే నీకోసం నువ్వు చేసుకుంటే కోడిక కంటే కూడా హీనమైంది అని చెప్పాడు. మన మొన్ననే కరోనా వచ్చింది, మీరు అందరూ చూశారు. ఎవరు బంద్ చేయొచ్చు అని చెప్పేసి అందరికి సెలవులు ఇచ్చేసిండ్రు. లారీలు బంద్, బస్సులు బంద్, రైళ్లు బంద్, ఆ విమానాలు సైతం బంద్. నడిచినాయి ఏంటి? ఇటు వ్యవసాయం నడిచింది, అటు హాస్పిటల్లే నడిచింది, ఇంకా ఏం లేదు. ఆ కరోనా ఎవరైనా చచ్చిపోతే కోట్లు సంపాదించి చచ్చిపోయినా ఏ కొడుకైనా దగ్గరకు వచ్చి సాగు చేసిందా? ఏ బిడ్డైనా వచ్చి ఏడ్చిందా? ఎవరు దగ్గర రాలేదు. చివరికి ఏం చేసిండ్రు? బుల్డోజర్లు తీసుకొచ్చిండ్రు, తవ్విండ్రు, తీసుకుపోయి ఆ బుల్డోజర్లతోనే బంధులు పెట్టి మరి నువ్వు సంపాదించినటువంటి డబ్బంతా ఎత్తిపోతున్నది. కోట్లన్నీ ఏం చేసినాయి? కొడుకలు తిండి పెట్టినవి, నీ సాగు చేసినవి ఆలోచిస్తున్నాం మనం. లేదు, ఎంత సంపాదించినా అదంతా కూడా వృధానే అని చెప్తున్నాను నేను. ఎందుకంటే 10 మందికి మనం సహాయం చేస్తే, 10 మందికి మనం ఉపయోగపడితే రేపు ఖచ్చితంగా 10 మంది మన కోసం పనిచేయడానికి వస్తారు. అదే ఇప్పుడు ఆరోగ్య రంగం మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. తను మనం ఎవ్వరికి చుట్టం కాదు, కానీ మనం మీటింగ్ పెడతాం. ఎందుకోసం? తను మన బాధలన్నీ పోవాలనుకున్నాడు. ఎక్కడో నల్గొండలో నిజామాబాద్ జిల్లాగా అనేక ఉద్యమాలు చేసిండు. అంటరానితనానికి
వ్యతిరేకంగా చేసిండు, జీతగాళ్లకు జీతాలు పెరగాలని చేసిండు, కూలీలకు కూలీలు పెరగాలని చేసిండు, భూస్వాముల దగ్గర భూములు ఉంటే పేదలకు పంచాలని చెప్పి ఉద్యమాలు చేసిండు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలన్నాడు, విద్యార్థులకు స్కాలర్షిప్లు కావాలన్నాడు. ఇట్లా అనేక సమస్యల మీద ఉద్యమాలు చేసి అనేక మందిని ఉద్యమాల్లోకి తీసుకొచ్చిన చరిత్ర యాదగిరి అన్నకు ఉన్నది కాబట్టే ఈరోజు మనం తనను స్మరించుకుంటున్నాం. కాబట్టి ఒక్కటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, నువ్వు ఎంత సంపాదించినా ఏం చేసినా ఇలా చాలా మంది మనోళ్ళు అరే ఇలా మీటింగ్ కూడా రండిరా అంటే అన్నాక పని ఉంది. అరే పని తిరిగి జీవితంలో సత్యదాకా పని ఉంటుంది. 100 రోజులు ఎప్పుడు ఉండదు మనకు. నువ్వు పొద్దున్నాక తెల్లలోకి పని చేస్తున్నా కానీ పని ఉండే ఉంటుంది. మనము ఎప్పుడైనా కానీ ఈ పని చెయ్యాలి అనుకుంటే చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మనకు మనసు ఉండాలని ఉంది కదా. నాకేం చేసేది గాడు వస్తే అని చెప్పి మనం అనుకున్నాం అనుకో, నష్టం జరగాల. అందుకోసం ఒకళ్ళకి కష్టం వస్తున్నది, ఒకళ్ళకి నష్టం వస్తున్నది అంటే పోయి ఆదుకున్నోడే మనిషి, ఆదుకోకుండా చూసుకుంటూ పోయిన మనిషికి ఉందా లెక్క కట్టడం కూడా సరైనది కాదు. ఏదైనా ఒక కాకి ఏమన్నా దెబ్బలొస్తే 100 కాకులు వస్తాయి, కావు కావు కావాలి. కోతులు ఉన్న కోతులు ఒక్క కోతులు ఏమన్నా కానీ కోతులన్నీ దాని దగ్గరికి వస్తాయి. కానీ మనుషులు అన్ని రకాల తెలివితేటలుండి ఈ సమాజాన్ని అర్థం చేసుకునేటటువంటి మనము ఇవాళ అట్లాంటి పరిస్థితి నుంచి మనుషులు కాకుండా జంతువుల కంటే ఈనంగా మనం తయారవుతున్నాం. జంతువులైన నయమైపోతున్నాయి ఇలా పరిస్థితుల్లో చూస్తుంటే. అందుకోసం మనుషులుగా మనం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మనం స్పందించకపోతే మనల్ని మనుషుల కింద ఘాట కట్టుకుంటే తప్పేం చెప్పదలుచుకున్నాం.